యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించిన బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించిన బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆర్ఎఫ్ ప్రశాంత్, నాయకులు ఎగిడి శ్రీశైలం, ఎండి జైనుద్దీన్, మల్లెల శ్రీకాంత్, కర్రె అజయ్, దూసరి మురళీధర్, ముదికొండ శ్రీనివాస్, పల్లె సంతోష్, గాజుల వెంకటేష్, కందడి ప్రకాష్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఉట్కూరు సురేష్, చిలుకు కృష్ణయ్య, రాపోలు ప్రకాష్, జూకంటి సంపత్, సుంకరి విక్రమ్, అంగడి ఆంజనేయులు, జట్టా సిద్ధులు, మన్నే సంతోష్, బొడ్డు మల్లేష్, దడిగ రమేష్, చాగంటి కృష్ణ, వరాల సతీష్ తదితరులున్నారు. खबरदार 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 बीआरएस गुंडलारा खबरदार खबरदार जय जय कांग्रेस जय कांग्रेस खबरदार बीआरएस गुंडलारा खबरदार 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 बीआरएस गुंडलारा खबरदार खबरदार जय कांग्रेस खबरदार बीआरएस गुंडलारा खबरदार खबरदार జరిగినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మన బాల్క సుమన్ గారిని అధికారం కోల్పోయి మధ్య భ్రమించి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద మన వెంకటరెడ్డి గారి మీద కూడా చేసిన వ్యాఖ్యలు కానీ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎందుకంటే మదం బల్బుతోని మా రేవంత్ రెడ్డి గారిపై వ్యాఖ్యలు ఈ రోజు నుంచి మొదలుకొని టీఆర్ఎస్ పార్టీ ఇక భూస్థాపితం అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. పెద్దపల్లి ఎమ్మెల్యే బాల్క సుమను, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమను ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడము, మేము దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఇది కేవలం ఈరోజు హెచ్చరిక మాత్రమే. నువ్వు ఏదో ఇదివరకు టీవీ9 లైవ్లో కూర్చొని ఓ వ్యక్తిపై దాడి చేయడం వల్ల ఏదో కేసీఆర్ మెచ్చుకొని నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు అనుకుంటున్నావు బిడ్డ. రేపటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కనబడ్డా బట్టలిప్పి ఉరికిచ్చి కొట్టే రోజులు వస్తాయి.